అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఇక్కడ మేము వీకెండ్ పొలంకి వచ్చామండి. రాగానే ఇంకా లక్కీ, సింబా 1 వీక్ మిస్ అయిపోయినాయి కదా, ఇంకా బాగా అల్లరి చేస్తున్నాయి. సరే నాన్న, సరే సరే సరే, ఓకే ఓకే. ఏమైంది? అన్నం తింటలేవంట ఎందుకు? ఏమైంది? ఎందుకు డల్లు అయిపోయిందంట? మీరు ఏడేళ్ళకు ఉన్నారు, బాగానే ఉన్నారు కదా. అబ్బా ఒక 1 వీక్ కనబడలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి అవి చాలా మిస్ అయిపోయినాయి. అందుకే రాగానే ఇంకా ఒక ½ అన్ అవర్ దాకా అస్సలు వదిలిపెట్టలేదు. ఇంకా ఆ తర్వాత ఆవుల దగ్గరికి వచ్చాను. ఇక్కడ షెడ్లోకి కొన్ని బనానా ఉండే కార్లో, ఇంకా వాటికి ఇస్తున్నాయి తినడానికి. ఆ తర్వాత ఇవి కూడా రాగానే ఫస్ట్ చూస్తాయి అన్నమాట. అన్నింటికంటే ముందుగా మహాలక్ష్మి ఎక్కడున్నా చూసి దాన్ని కట్టేయము, ఎందుకంటే బాగా ఓల్డ్ అయిపోయింది కదా. ఫస్ట్ అది వచ్చేస్తుంది దగ్గరికి. ఎక్కడున్నా ఒక 1 వీక్ 10 డేస్ కనబడకపోయేసరికి షెడ్లో కడుగు పెట్టగానే పడుకున్నా కానీ లేచి వచ్చేస్తుంది దగ్గరికి. ఇంకా ఇక్కడేమో అయిపోయినాయని చెప్తున్నా, వాటికి ఎక్కువ తీసుకురాలేదు. ఇంకా ఇక్కడేమో నందుకు తాడేస్తున్నాము, చూస్తున్నారు కదా. అస్సలు తల పైకెత్తట్లేదు, కంప్లీట్గా కిందికి అలానే దాచుకొని చాలాసేపు సతాయించింది. చాలాసేపు దాకా అసలు తల పైకే ఎత్తట్లేదు. ఆ తర్వాత ఇంకా బ్రతిమలాడుకొని స్లోగా అది ఇది చెప్పి తర్వాత ఫైనల్గా తల పైకెత్తింది. ఇక్కడ ఇంకా ట్రై చేస్తున్నా, అంటే దానికి తాడేయాలంటే వర్కర్స్ ఎప్పుడు ఎందుకో ట్రై చేయరు మరి. నేను ఎప్పుడు వెళ్ళినా నాకు దానికి తాడు కనిపించకపోతే ఏదోలాగా ఉంటుంది, అందుకే నాకు అస్సలు చూడాలనిపించదు దాని అలా. అందుకని చెప్పేసి ఎప్పుడు తాడు పోయినా కానీ నేను నైట్ టైమ్స్ ఇలానే ట్రై చేస్తాను, నేనే వేస్తాను ఎప్పుడైనా కానీ. దానికి నందుకు మాత్రం తాడు ఎప్పుడు నేనే వేస్తాను, మూతికేసే తాడు. దీన్ని మోర్షిక అంటారు మా సైడ్ అయితే. అది కంపల్సరీ అది ఉంటేనే నాకు అది అందంగా మంచిగా కనిపిస్తుంది, ఎద్దులాగా కనిపిస్తుంది. అది లేకుంటే బోడగా ఏదోలాగా ఉంటుంది అసలు. ఇంకా చెప్తాను నేను వర్కర్స్కి వేయండి అని చెప్పేసి, నైట్ వచ్చి కొంచెం కూర్చొని దువ్వి నిదానంగా వేయండి అని చెప్తాను. కానీ ఇంకేమో వాళ్ళు భయపడతారు అనుకుంటా. అందుకే ఇంకా నాకేమో అలవాటు అయిపోయింది, బాగా నందుతో బాగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంది నాకు. బాగా ఏంటంటే వెళ్ళిన ప్రతిసారి కూడా తల దించుతుంది, దగ్గరికి వెళ్ళగానే కంప్లీట్గా కిందికి దించి దువ్వమని అడుగుతూ ఉంటుంది. నాకు కానీ పాపకు కానీ బాగా అలవాటు నందుతో. అందుకని చెప్పేసి ఇంకా ఎప్పుడైనా నేను వెళ్తేనే దానికి తాడు వేయాలి, లేదంటే ఇంక అంతే. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు డే టైం అయితే అసలు ఎవరి మాట వినడు, నా మాట కూడా ఏం వినడు. ఇప్పుడు నైట్ టైం కదా, అందుకే కొంచెం కామ్గా ఉంటాడు కాబట్టి వేయించుకున్నాడు. ఇంక ఇక్కడేమో కన్నయ్యకు కూడా ఒకటి గవ్వలు వచ్చి ఏదో నల్లదారం ఇంట్లో ఉంటే కన్నయ్యకు కూడా నల్లదారం వేసేస్తున్నా. ఇంకా ఇంట్లో ఉంటాయి ఎప్పుడు ఆవులకు సంబంధించి చాలానే ఉంటాయి, కానీ ఎప్పుడు వెళ్ళినా టైం దొరకదు. సరే ఈరోజు దానికి ఆ తాడు తీసుకురావడానికి వెళ్తే కన్నయ్యకు కూడా ఏదో కనిపిస్తే వేసేసాను. ఇంక ఇక్కడేమో నందుకు గొంతుకు బాగా తాళ్ళు ఉన్నాయి, మొత్తం మూతికి కట్టిన తాడు ఇంకా వేరే తాళ్ళు అన్నీ చాలా ఎక్కువైపోయినాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ గొంతుకున్న తాళ్ళు మొత్తం తీసేసి సింగల్ ఒక తాడు వేద్దామని చెప్పేసి ఆ తాళ్ళు కూడా తీయడానికి ట్రై చేస్తున్నాయి. ఇక్కడ ఇంతసేపు అయినా కూడా ఇంకా దగ్గరికి రావడానికి ఆలోచిస్తూనే ఉంది.
ఏదో చేస్తారు అన్నట్టుగా అనిపిస్తుందేమో వాటికి మరి. కానీ వేరే వాళ్ళు ఇంకెవరైనా వస్తే మాత్రం అసలు అలా నిలబడదు కూడా నిలబడదు, ఎగురుతుంది, తాడ తెంపుకొని పోతుంది అసలు. నేను కాబట్టి అట్లా సైలెంట్గా నించుంది. చాలాసార్లు వేరే వాళ్ళతో ట్రై చేయించాను, కంప్లీట్గా తాడు తెంపుకుంటుంది, ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ తాడు తెంపేసుకుంటుంది. అందుకే ఇప్పటివరకు దానికి ముక్కు తాడు కూడా వేయించడానికి వీలు పడలేదు. చాలాసార్లే ట్రై చేశారు, వేరే వాళ్ళు వచ్చి ఒక 4-5 వచ్చి ట్రై చేశారు కానీ అసలు వేయించుకోలేదు. వేరేవన్నీ వేయించుకున్నాయి కానీ ఇది మాత్రం ప్రతిసారి తాడు తెంపుకుంటుంది. ఎంత లావుగా తాడు కట్టినా కానీ సంహవ్ తెంపుకుంటుంది, అసలు వేయనీయదు. ఇంకా ఇప్పుడు నేను నన్ను చూసింది కాబట్టి అట్లీస్ట్ సైలెంట్గా నించొని ఆ తాళ్ళు ఇప్పించుకోవడం అవన్నీ చేస్తుంది. కొంచెం ఇంకా మనకే కొంచెం భయం అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి నేను కొంచెం స్లోగా నిదానంగా చూసుకొని చేస్తున్నా. తీసేసిన తర్వాత దానికి ఇంకా హాయిగా ఉంటుంది కదా, చాలా తాళ్ళు ఉన్నాయి కదా, అందుకని చెప్పేసి తీస్తున్నా. మార్నింగ్ బయటికి వదులుతాం కదా అన్నిటినీ, షెడ్ ఊడవడానికి అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ అన్నిటిని బయటికి పంపించేస్తాము. ఇంక అప్పుడు వచ్చి ఇలా పడుకుంటాయి కదా, అసలు ఎంత బాగా పడుకుంటాయో చూడండి, ఒకదాని మీద ఒకటి తల పెట్టుకొని. అసలు ఎంత మంచిగా అనుకోవాలి. కానీ పొద్దున్న లేచి ఫైటింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తాయి, ఎద్దులు ప్రాక్టీస్ చేస్తాయి, ఇంకా వాటిని చూసి చిన్న దూడలు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాయి. అంటే అంత సీరియస్గా ఫైట్ చేయవు కానీ ఏంటో మరి ప్రాక్టీస్ చేసినట్టు అనిపిస్తుంది నాకు అది. ఇంక ఇక్కడేమో మార్నింగ్ రాగానే స్వాతికి దూడ పుట్టింది. అక్కడ సింబా వచ్చి చూస్తూ ఉంది ఏం జరుగుతుందని చెప్పేసి. ఈ స్వాతికి కోపం వస్తుంది, తన బేబీని ఏమైనా చేస్తుందేమో అని చెప్పేసి. ఇంకో చిన్న దూడనేమో వచ్చి ఇంకొక బేబీ వచ్చేసరికి తన ఫ్రెండ్ వచ్చింది అన్నట్టుగా వచ్చి దాన్ని పలకరించి వెళ్ళింది. ఇంకా ఇక్కడ వర్క్ చేస్తున్న అబ్బాయి పేరు తరుణ్ ఏమో ఇంకా డెలివరీ ఇప్పుడే అది ఈనినట్టుంది, జస్ట్ ఒక 1 hour అయ్యిందేమో మ్యాక్సిమం అంతే. ఇంకా సరే అని చెప్పేసి పచ్చిగడ్డి కోసుకురా అని చెప్తే తను పచ్చిగడ్డి కోసుకొని వచ్చిండి ఇప్పుడే. ఆ తర్వాత ఇంకా మిగిలిన ఆవులకు కూడా మార్నింగ్ గడ్డి వేస్తాం కదా, ఘాటిలో రెడీగా పెడతాము. ఆ తర్వాత 9 o'clockకి డోర్ ఓపెన్ చేస్తాం అన్నమాట. ఇంకా అవన్నీ తినడానికి వస్తున్నాయి డోర్ ఓపెన్ చేయగానే. ఇంకా వెళ్ళండి నందు చూసింది చాలే అమాయకంగా, నీ అమాయకపు చూపులు. పచ్చిగడ్డి లేదు నాన్న.
ఈరోజు వీడియో ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.